హాయ్ అండి. నైట్ ఏం కూర వండాలంటే క్యాబేజీ కనిపించింది. క్యాబేజీ మనకే కూర దిగదండి. నైట్ ఇంక పిల్లలకేం దిగుతుందండి. చిన్న చిన్న ముక్కలైతే చేసేసి దాకలో నూనె వేసేసి చక్కగా మగ్గబెట్టేసానండి. మగ్గపోయాక 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. 4 గుడ్లు తీసుకుని ఒక బౌల్లోకి అయితే పగలగొట్టేసుకున్నానండి. పగలగొట్టేసుకుని ఉప్పు, కారం, సాల్ట్, పసుపు వేసుకుని బాగా కలిపేసాను అనమాట. బాగా కలిపేసుకున్నాక ఈలోగా మనకి పొయ్యి మీద ఉన్నాయి మగ్గిపోతాయి కదా బాగాని ఈలోగా కలుపుకునేలోగా అవి పొయ్యి మీద ఉన్నాయి బాగా మగ్గకూడదండి. చక్కగా ఎరుపు రంగు అయితే రాకూడదు, దూరగా ఎగాలి. ఎందుకంటే మనకి పచ్చి పచ్చి వాసన అయితేనే ఫ్రైడ్ రైస్కి మంచి రుచి అయితే వచ్చేస్తుంది. అందుకనేమో చక్కగా మగ్గినాయి కదా, మగ్గినప్పుడైతే మనం కలుపుకొని ఈ కోడిగుడ్లు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోకపోతే చక్కగా దాకా అంటుకుపోతుంది. హైలో పెట్టుకొని స్పీడ్గా వేపుకుంటే ఫ్రై లాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఏపుతూ ఉండగా మనం రైస్ అయితే చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా తెలుసా చల్లార్చుకున్న రైస్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అయితే మనం వేడి వేడి అన్నం వేసేస్తే ముద్దగా పడి మనకి అంటుకుపోయి జావ కింద వస్తుంది. అందుకనే నేను చల్లార్చేస్తాననమాట. చూసారా పొడిగా ఎలాగుందో రైస్. దీనికి సరిపడగా సాల్టు, గరం మసాలా, చికెన్ మసాలా అయితే మంచి రుచి అయితే వచ్చేస్తుందనమాట. అలాగ దోరగా రెండిటిని కలిసేలాగా చక్కగా ఏపేసుకుంటూ ఉండాలన్నమాట. అలా 10 నిమిషాలైనా ఏపుతూ ఉండగా మధ్యలో అయితే ఉప్పు కారాలు అయితే చూసుకోవాలండి. ఇదే మనకి పెద్ద సమస్య కదా ఆడవాళ్ళకి. మనం ఆ ఉప్పు కారం చూడకుండా వండేసి పెట్టేస్తుంటే ఆడవాళ్ళ సమస్య పెద్దదైపోతుంది రోజుకి. అందుకనేమో కొంచెం సాల్ట్ అయితే కారం అయితే పడిందని కొంచెం వేసేసి నాకైతే ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.